నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. అమరావతికి బిగ్ షాక్. ఇది నేను అంటున్న మాట కాదు, వైసీపీ వాళ్ళు అంటున్న మాట. మరి గెజిట్ ఆగిపోయింది, విడుదల ఆగిపోయింది, బ్రేక్ పడింది అని చెప్పేసి కూడా వాళ్ళే చెప్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత, ఎందుకు అమరావతికి బిగ్ షాక్ తగిలింది, అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, అమరావతికి బిగ్ షాక్ తగిలింది, గెజిట్ విడుదలకి బ్రేక్ పడింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది? కొంతమంది అంటాం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేపర్లో వాళ్ళల్లో కొంతమంది అమరావతికి బ్రేక్ పడింది, చంద్రబాబు నాయుడికి షాక్ అని చెప్పి రకరకాల క్యాప్షన్స్ తోటి న్యూస్ ఇస్తూ ఉన్నారు. అంటే దాని న్యూస్ ఇవ్వటం వెనక ఏమైనా అర్థం ఉందా అని అంటే పూర్తి స్థాయిలో అర్థం లేకపోయినప్పటికీ కొంతమేరకు ఉంది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాన్ని ఎప్పటి నుంచి మేము గుర్తించాలి, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఒక లేఖ రాసింది డిసెంబర్ 1వ తారీఖున. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ రాశారు. ఏం రాశారు? 2024 జూన్ 2వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి మీరు గుర్తిస్తూ నిర్ణయం తీసుకోండి అని చెప్పి లెటర్ రాశారు. ఈ లెటర్లు ఉత్తర ప్రత్యుత్తరాలు అనేవి చల్లవు, ఇది చట్ట ప్రకారం అయితే. అయితే దీని చట్ట ప్రకారం 2014 జూన్ 2 నుంచి గుర్తించాలా, లేదంటే 2024 జూన్ 2 నుంచి గుర్తించాలా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. అందుకే లెటర్ రాసింది. దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని మీడియాల్లో కానీ అమరావతికి షాక్, రాజధానికి షాక్ అని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ టెక్నికల్గా చూసుకుంటే చట్ట సవరణ జరగాలి, ఉభయ సభల్లో జరగాలి. ఎక్కడ రాజ్యసభలో, లోక్సభలో, రెండు ఎగువ దిగువ సభల్లో రెండిట్లో చట్ట సవరణ జరగాలి. ఈ చట్ట సవరణ చేయడానికి 2-3 మెజార్టీ కావాలి. సో అది మెజార్టీ ఉంది, రెండు లోక్సభలో రాజ్యసభలో మెజార్టీ ఉంది. బిల్లు అది విభజన చట్టానికి సవరణకి ఆమోదం తెలపడానికి అవసరమైనటువంటి మెజార్టీ ఉంది. ఒకవేళ రాజ్యసభలో లేకపోయినా బీజేపీ వాళ్ళు దాన్ని బిల్ పాస్ చేసుకునే దానికి వ్యూహాన్ని రచించవచ్చు. ఎందుకంటే గతంలో అనేక బిల్లుల్ని, అనేక సవరణలు చేశారు కాబట్టి దీన్ని కూడా సవరణ చేసుకోవడానికి ఓటింగ్ జరిగినప్పటికి కూడా సవరణ మీద అవకాశం ఉంది. అయితే రాజ్యసభలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనేది గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఏంటి? యాక్చువల్గా 2016 ప్రాంతాన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా గుర్తిస్తున్నాము, సెంటర్ పాయింట్ కాబట్టి దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది శ్రీకృష్ణ కమిటీలో ఏవైతే చెప్పారో దానికి అనుగుణంగా మొత్తం పరిశీలించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మేము నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దానికి ఏకగ్రీవమైన ఆమోదం లభించింది. ఇంక్లూడింగ్ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధాని అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని కంటిన్యూషన్ ఏమన్నారంటే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండే చోట పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక ముక్తాయింపు ఇచ్చి అమరావతి రాజధానికి నేను అంగీకారమే అని చెప్పి కూర్చున్నాడు ఆయన ఆ రోజున. సో దాంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఏకగ్రీవంగా ఆమోదం పొందింది కాబట్టి ఇక ఆ ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. సో దాని ప్రకారం గెజిట్ రావాలి, కానీ గెజిట్ రాలే అప్పుడు. ఎందుకు? 2018 వరకు ఎన్డీఏ ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో ఉండేటువంటి కొన్ని అంశాలను పరిష్కరించలేకపోయారు. ప్రత్యేక హోదా అనేది ప్రత్యేక ప్యాకేజీ కింద ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజున ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వట్లేదు, ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. కాబట్టి మేము ఇవ్వట్లేదు అని అంటే సరే ప్రత్యేక హోదా దాన్ని చట్టబద్ధత చేయండి అని చెప్పారు. దాన్ని చట్టబద్ధత చేయాల. దాంతో అక్కడ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు 2018లో. గెజిట్ ఆగిపోయింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు.
సీఎం అయిన తర్వాత ఈ అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేశారు. ఏం పాస్ చేశారు? అమరావతి రాజధాని కాదు ఆంధ్రప్రదేశ్కి, ఒకటి కాదు 3 రాజధానులు. కాబట్టి గత తీర్మానం ఏదైతే ఉందో అది చెల్లదు, కొత్త తీర్మానం మేము చేస్తున్నాము. ఇక్కడ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ అసమానతలు పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి మంచిది అనేటువంటి ఉద్దేశంతో 3 రాజధానులు ప్రపోజల్ పెట్టి 3 రాజధానులకు సంబంధించినటువంటి తీర్మానం చేసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో ఉన్నారు. కాబట్టి ఆ తీర్మానాన్ని చేసి పంపించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాయ్కాట్ చేశారు, వ్యతిరేకించారు దాన్ని. సరే, మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసులు వేశారు అమరావతి రైతులు. మేము రాజధానికి భూములు ఇచ్చాము, మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తా ఉన్నారు, అమరావతి రాజధాని డెవలప్ చేసి ఇస్తా ఉన్నారు అని చెప్పి కోర్టులో వేసి ఉద్యమానికి దిగారు. సుదీర్ఘ ఉద్యమం జరిగింది, కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే హైకోర్టు ఏం చెప్పిందంటే 2024 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి ఏదైతే సిఆర్డీఏ ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఆ ఒప్పందం ప్రకారం మీరు ఫ్లాట్లు ఇవ్వండి, వాళ్ళకి డెవలప్ చేసి రాజధాని అనేది అమరావతి ఉండాలి. ఆ మేరకు వాళ్ళకి ప్రామిస్ చేశారు కాబట్టి, వాళ్ళకి చెప్పారు కాబట్టి మీరు అమరావతిని రాజధానిగా డెవలప్ చేసి వాళ్ళకి ఏ విధంగా అయితే చెప్పారో డెవలప్ చేసిస్తామని అదే విధంగా డెవలప్ చేసి మీరు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్తే డెడ్ లైన్ కూడా పెట్టింది, 6 నెలల్లో మొత్తం క్లియర్ చేయండి అని. కానీ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వేసింది ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏం చేశారు? సుప్రీంకోర్టులో వాళ్ళకి ఆ విధంగా ఒప్పందం ప్రకారం ఇవ్వడానికి సుముఖంగా లేదు ప్రభుత్వం. అక్కడ 1,00,000 కోట్లు పెట్టేటువంటి ఆర్థిక సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. తర్వాత రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేం పరిస్థితి డెవలప్ చేసి. కాబట్టి 3 రాజధానులు కాన్సెప్ట్తో మేము వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అమరావతిని కూడా ఒక రాజధానిగా గుర్తిస్తున్నాం కానీ తప్పితే ఒకే రాజధానిగా మేము గుర్తించట్లేదు అని చెప్పి వాళ్ళు గుర్తించలేకపోతున్నాం అని చెప్పేసి సుప్రీంకోర్టులో వేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇది పెండింగ్ ఉన్న పరిస్థితుల్లోనే అమరావతి రైతులు ఇప్పుడు ఏంటి, మాకు అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ మాకు గెజెట్ ఇప్పించండి, లేదంటే అఫీషియల్గా గుర్తింపు లేకపోతే రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు, కాబట్టి మీరు గెజెట్ ఇప్పించండి అని చెప్పి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. గెజెట్ ఇవ్వండి అని. దాని మీద కేంద్ర న్యాయశాఖ పరిశీలించింది ఈ మొత్తం అంశాలని. అసలు ఏంటి, గెజెట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. కేంద్ర న్యాయశాఖ ఏం చెప్పింది, గెజెట్ ఇవ్వచ్చు, అమరావతి రాజధాని ఏకైక రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి. సో గెజెట్ ఇవ్వడానికి ఉన్నటువంటి లీగల్ హర్డిల్స్ ఏమున్నాయో పరిశీలించిన తర్వాత వాటిని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అమరావతిని ఇవ్వచ్చు అని చెప్పి క్లియరెన్స్ ఇస్తూ న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ కేంద్ర హోంశాఖ పంపించింది. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ వద్ద ఉంది. కేంద్ర హోంశాఖ ఏం చేసింది, ఇప్పుడు పరిశీలిస్తుంది. పరిశీలించి కేంద్ర హోంశాఖ ఒక లెటర్ రాసింది డిసెంబర్ 1వ తారీఖున. రాజధానిని మనం గుర్తిస్తాము, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏకైక రాజధాని అమరావతి అని, అయితే ఏ డేట్ నుంచి గుర్తించాలి అనే దాని మీద మీరు క్లారిటీ ఉండండి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. సో కాబట్టి ఈ లెటర్ రాసిన తర్వాత దీన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఓకే 2024 జూన్ 2వ తారీఖు నుంచే మనం గుర్తించాలి, లేదా 2014 నుంచి గుర్తించాలా అనేది మళ్ళీ ఇంకోసారి పరిశీలించిన తర్వాత లీగల్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఆ రోజున బైఫర్కేషన్ చట్టంలో ఏం పొందుపరిచారు అని కూడా చూసిన తర్వాత అప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ ప్రకారం రాజధానిగా అమరావతిగా గుర్తిస్తూ మీరు రెజల్యూషన్ చేసి పంపించండి అని చెప్పి అడిగడానికి అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెజల్యూషన్ మళ్ళీ పాస్ చేసి పంపిస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ఆ గెజెట్ పాస్ చేసి సవరణ చేసి చట్ట సవరణ చేసి గెజెట్ ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు జరగాల్సిన ప్రక్రియ ఏంటి, ఇంకా ఇప్పుడు గెజెట్ వచ్చేట్టున్న అవకాశం లేదు. శీతాకాల సమావేశాల్లో రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ అమరావతికి సంబంధించిన గెజెట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ లోపుగా డేట్ ఫిక్స్ చేయాలి ఎప్పటి నుంచి అనేది ఫిక్స్ చేస్తూ ఆ మేరకు తీర్మానం చేయాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే అప్పుడు అక్కడ బడ్జెట్ సమావేశాల్లో
అదే బడ్జెట్ సమావేశాలు అక్కడ ఉభయ సభలో పెట్టి సవరణ చేసి అప్పుడు గెజెట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ మధ్యలో ఈ హడ్డీలు పడింది కాబట్టి ఇక రాజధాని అమరావతి అనేది ఉండదు అనే ప్రచారం ఇప్పుడు మొదలైంది మళ్ళీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బ్రేక్ వేసింది అనే యాంగిల్లో ప్రత్యర్థులు మొదలు పెట్టారు ప్రచారాన్ని. సో ప్రత్యర్థులు మొదలు పెట్టారంటే కొంచెం తాత్కాలిక బ్రేక్ అయితే తప్పితే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేదాన్ని ఆపలేరు. అందుకే పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మాట్లాడారు, గెజిట్ వస్తుంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఎవరు దిగి వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చలేని విధంగా గెజిట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది, కాకపోతే కొంచెం డిలే అవుతుంది, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అది జరుగుతుంది, అంత మాత్రం చేత రాజధానికి బ్రేక్ పడినట్టు కాదు అనేటువంటి వివరణ ఆయన ఇస్తున్నాడు. సో కాబట్టి ఇది ఒక చిన్న హడ్డిల్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని అమరావతి రాజధాని మీద ఇప్పటికీ కూడా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది మరి ఆ పార్టీ అధిష్టానం డైరెక్షన్ మేరకు మాట్లాడుతున్నారా లేదా ఇండివిజువల్గా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ సోషల్ మీడియాలో వాళ్ళ పేపర్లో మీడియాలో కూడా అది ఆ పార్టీకే నష్టం అని చెప్పి మనం విశ్లేషించవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.